పత్రికా హాజరైన పత్రికా విలేకరులకి ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. నిన్న ఇటీవల టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ గారు దురుసు భాషతో మా మేడం గారి మీద మాట్లాడడం జరిగింది. ఇవాళ ఒకటే మేము అడిగేది, 40 సంవత్సరాల చరిత్రలో ఒక రాక్షస పాలనను అంతమొందించాలని, 40 ఏళ్ళ రాజకీయ నేపథ్యం లేకున్నా ఈ పేద ప్రజలకు సేవ చేయాలనే ఒక దృక్పథంతో రాజకీయాలకు రానప్పుడు కూడా వాళ్ళు పేదల కోసం పనిచేసుకుంటూ ఎంతోమంది విద్యార్థులకు ఫీజులు కట్టుకుంటూ 94 సంవత్సరంలోనే వాళ్ళ ఎంజిఎం ఆసుపత్రికి 1 కోటి రూపాయల విరాళాలు ఇచ్చి ప్రజలకు చేరువై ఇక్కడ నా ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఒక రాక్షస పాలన క్రీడల్లో ఉన్నారు అనే ఉద్దేశంతో మా మేడం గారు కొన్ని కోట్ల వ్యాపారాలు వదిలిపెట్టుకొని కూడా ఇవాళ సప్త సముద్రాలు దాటి వచ్చి పాలకుర్తిలో నేను ఒక ప్రజాప్రతినిధి ఎన్నికై నా ప్రజలకు బాగుండాలని చెప్పి కోరుకునే విధంగా మా దగ్గరికి వచ్చి పరిపాలన చేస్తుంటే కొంతమంది జీర్ణించుకోలేక 40 నెలలు ఏం చేస్తావో చెప్పు అని అడిగే ప్రశ్న చేస్తున్నాం. మిస్టర్ నవీన్ 40 సంవత్సరాలు పాలిస్తాను ఒక ప్రణాళికబద్ధంగా మా మేడం గారు ఇక్కడ ఉన్నది. ఇవాళ 40 నెలలు ఏం చేస్తానే హక్కు కాదు. మీరు కనీసం మీ చేతుల 15 సంవత్సరాలు పెట్టడం జరిగింది. ఒకసారి ఎమ్మెల్యేగా, మరోసారి మంత్రిగా మీ దయాకర్ రావు గారు ఇక్కడ ఎన్ని అవినీతి అక్రమాలు చేసిండో ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ శ్రీనిధిలో ఏం చేసిండో అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ఇవన్నీ తెలిసి కూడా ఇవాళ ఫోన్ ట్యాపింగ్లో ఏం చేసిండో కూడా తెలుసు. ఒక రాజకీయ నాయకుడు కూడా ఇవాళ స్వేచ్ఛ లేక ఎంతోమంది ఇవాళ మీరు ఇబ్బంది పడుతున్న సంగతి కూడా మనందరూ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ కావాలని ప్రజలు ఇవాళ తీసి బండకేసి కొట్టినా మీకు ఇంకా బుద్ధి రావడం లేదు. ఇవాళ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉనికి కోసం మీరు మండలంలో మీ పదవి ఉండాలంటే ఉనికి కోసమే మాట్లాడుతున్నారు తప్ప మీరు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్న సంగతి మాకు కూడా తెలుసు. నువ్వు గతంలో ఎక్కడున్నావు, ఎక్కడ పనిచేసినావు, మా పార్టీలో ఓనమాలు నేర్చుకొని కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నువ్వు నేర్చుకొని ఇవాళ నువ్వు టీఆర్ఎస్ పార్టీ మా పార్టీ విమర్శించే హక్కు నీకు లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ దయాకర్ రావు గారు మొసలి కన్నీరు కారుస్తున్నాడు సర్పంచ్, తాజా మాజీ సర్పంచ్ల మీద. అయ్యా, నువ్వు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నావు, నువ్వు శాఖలో ఉండి ఇవాళ రాష్ట్రంలో ఉండబడే సర్పంచులకు ఎంతో అన్యాయం జరిగి ఇవాళ బిల్లులు రాకుండా కూడా ఇవాళ ఉన్నదంటే అది నువ్వు కారణం కదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. ఎందుకంటే దయాకర్ రావు గారు గుర్తుంచుకోవాలి, ఇవాళ సర్పంచ్గా ఉంటే ప్రజాప్రతినిధిగా ఉన్న ప్రతిపక్ష సర్పంచ్ల మీద నువ్వు కక్ష సాధింపు చేసిన సంగతి మా అందరూ మర్చిపోలేదు, ప్రజలు కూడా మర్చిపోలేదు. ఇవాళ ప్రజలు వాళ్ళు అన్నీ కూడా తెలుసు కాబట్టి మీరు ఇవాళ అంటున్నారు సర్పంచ్లకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళ బిల్లులు తక్షణమే ఇవ్వాలని. అసలు నువ్వు నువ్వేం చేసినావు అని చెప్పి దయాకర్ రావుని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇవన్నీ కూడా మీరు గమనించవలసిన అవసరం ఉన్నది. మీ ఉనికి కోసే పనిచేస్తున్నారు తప్ప మీరు తాపత్రయం అదే తప్ప వేరే ఉద్దేశం లేదు. ఇంకో విషయం ఏంటంటే మరోవైపు ఫోన్ ట్యాపింగ్, భూ కబ్జాలు ఇవన్నీ కూడా మీరు చేసిన సంగతి మా అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. మేము అందుకే మీరు చీకొట్టడం జరిగింది. మరి కొద్ది రోజుల్లో మీ నాయకుడు దయాకర్ రావు గారి పరిస్థితి బయటకు వస్తుంది, అప్పుడు మీరు అందరూ కూడా చూస్తారు. ఇవాళ ఎందుకంటే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతుంది, ఎవరో దోషులని తప్పకుండా వారిని శిక్షిస్తుందని చెప్పి భయంతో వాళ్ళ ప్రజల్లో తిరగాలనే ఒక ఉద్దేశం మీద తిరుగుతున్నారు తప్ప ఇవాళ ప్రజల మీద ప్రేమతోటో లేకపోతే ఏదో అడ్డం పెట్టుకొని చావును అడ్డం పెట్టుకొని కూడా ఇవాళ రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. మీ రోజులు దగ్గర పడ్డాయి, మీరు కనీసం మర్చిపోవాల్సిందే. వాళ్ళ మేడం గారు 40 ఏళ్ళు పాలిస్తా అని ఎందుకు చెప్తున్నది? వాళ్ళ ప్రజలకు నేను సేవ అందిస్తా, నాకు నిస్వార్థంగా పనిచేస్తా, ఒక 40 ఏళ్ళ ఎజెండా 40 ఏళ్ళ ప్రణాళిక నా దగ్గర ఉందని చెప్పింది తప్ప ఇవాళ వేరే ఉద్దేశం కాదని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మీ చేతనైతే మీ నాయకుడు మీ ప్రస్తుతం మీరు చేయాల్సిన పనులు ప్రతిపక్షంగా ఉండి మీరు హుందాగా వ్యవహరించండి. ఇవాళ హుందాగా వేస్తే ప్రజలకు గుర్తిస్తారు తప్ప మీరు లేనిపోని మాటలు మాట్లాడి అనవసరంగా అబాస్ పాలు కాకండి చెప్పి ప్రతిపక్ష పాత్ర పోషించుకుంటూ గౌరవంగా ఉండాలని చెప్పి మేము హితవు పలుకుతున్నాం.